రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము రైతులకు ఒక మంచి బిజినెస్ ఐడియా, అది ఏమిటంటే నిమ్మకాయ సాగు బిజినెస్ గురించి తెలుసుకున్నాం. మనం ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, మార్కెట్లో రేటు ఎంతకు ఉంటుంది, అలాగే లాస్ట్ వరకు వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చింటే తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర 5 ఎకరాల భూమి ఉంది అనుకున్నాం. 5 ఎకరాల భూమి ఖాళీగా ఉంది అనుకున్నాం. ఈ 5 ఎకరాల్లో నిమ్మ చెట్టు పంట నాటుతాం. ఓకేనా? ఒక ఎకరాకి ఎన్ని చెట్లు పడతాయి అంటే 150 చెట్లు పడతాయి. అంటే 5 ఎకరాలు అంటే మొత్తం 750 చెట్లు పడతాయి మొత్తం. ఓకేనా? 750 చెట్లు పడతాయి 5 ఎకరాల్లో. ఓకేనా? 750 చెట్లు అంటే ఒక్కొక్క చెట్టు ఎంత 50 రూపాయలు అన్నమాట. మొత్తం ఎంత అవుతుంది? 37,500 అవుతుంది. 37,500 అయితే చెట్టు నాటేదానికి కూలి వాళ్ళకి 10,000 అవుతుంది. మొత్తం ఆడికి ఎంత 47,500 అవుతుంది మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఈ 47,500 పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు చెట్టు నాటిన తర్వాత మనం చెట్టు నాటిన తర్వాత 1వ సంవత్సరము ఎరువులకి, మందులకి, కలుపులకి ఎంత అవుతుందంటే ఒక ఎకరాకి 15,000 అవుతుంది. ఎకరాకి 10,000 అయితే 5 ఎకరాలు అయితే 75,000 పడుతుంది. సో సేమ్ అలాగే 2వ సంవత్సరం కూడా ఇదే గడుసు. ఓకేనా? 1వ సంవత్సరం 2వ సంవత్సరం 2 కలిపి ఎంత అవుతుందంటే 1,50,000 అవుతుంది 2 సంవత్సరాలు కలిపి. ఓకేనా? 2వ సంవత్సరం కంటే 3వ సంవత్సరం కొద్దిగా పెరుగుతుంది గడుసు. 3వ సంవత్సరం ఎంత పోతుందంటే ఒక ఎకరానికి 25,000 పోతుంది అనమాట. ఎకరాకి 25,000 పోతే 5 ఎకరాల కంటే 1,25,000 అవుతుంది. 1,25,000 అవుతుంది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఇదే గడుసు ఉంటుంది. సేమ్ 1,25,000 అయితే 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 2,50,000 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత పెట్టుబడినాం అనేది తెలుసుకున్నాం. నిమ్మ చెట్టు కొనేదానికి, నాటేదానికి 47,500 అయింది. 1వ సంవత్సరం 2వ సంవత్సరం ఎంత అయింది? 1,50,000 అయింది. 3వ సంవత్సరము 4వ సంవత్సరం ఎంత అయింది? 2,50,000 అయింది. ఆడికి మొత్తం ఎంత అయింది? 4,47,500 అయింది. ఈ 2,500 కూడా దాంట్లో వేయండి, మొత్తం 5 లక్షలు అయింది అనుకున్నాం. మనం పెట్టుబడిందంతా 5 లక్షలు పెట్టుబడినాం. మనము నిమ్మ చెట్టు నాటిన తర్వాత ఈ 3 సంవత్సరాల లోపు మనకి ఏం లాభం రాదు, మనమే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఓకేనా? పెట్టిన తర్వాత 3వ సంవత్సరంలో కొద్దిగా లాభం వస్తుంది, కానీ ఈ 3వ సంవత్సరం పక్కన పెట్టండి. 4వ సంవత్సరం నుంచి ఎంత లాభం వచ్చిందో కొనుక్కున్నాం. ఓకేనా? ఇప్పుడు 4వ సంవత్సరంలో ఈ 5 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరాకి 2 నుంచి 2,50,000 లక్షల వరకు, ఒక ఎకరాకి 2 లక్షల నుంచి 2,50,000 వస్తుంది మనకి. అంటే ఒక ఎకరాకి మార్కెట్లో 2,20,000 పోతుంది అనమాట. 2,20,000 పోతే 5 ఎకరాలకి ఎంత అవుతుంది? 11 లక్షలు అవుతుంది. ఈ 11 లక్షలు మనం ఎంత పెట్టుబడినాం? 5 లక్షలు పెట్టుబడినాం. 5 లక్షలు తీసేయండి, తీస్తే 6 లక్షలు మనకు వచ్చింది. ఓకేనా? 6 లక్షలు వస్తే ఈ 6 లక్షలు మనం ఈ 4 సంవత్సరాలు కష్టపడినాం కదా, ఒక్కొక్క సంవత్సరం ఎంత వస్తుంది అనేది కొనుక్కున్నాం. 1,50,000 అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి 1,50,000 వస్తుంది అనమాట. ఈ 4 సంవత్సరాలకి 6 లక్షలు వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 5వ సంవత్సరం చెప్తా, జాగ్రత్తగా ఉన్నాడు. 5వ సంవత్సరం అయితే మనం 4వ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టాం మందులకి, దానికంటే 5వ సంవత్సరం కూడా పెరుగుతుంది. 5వ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సంవత్సరానికి మనం పెట్టుబడిదానికి 2 లక్షలు అవుతుంది. ఓకేనా? 2 లక్షలు అవుతుంది. ఇప్పుడు మనము 5వ సంవత్సరం 2 లక్షలు పెట్టుబడినాం అనుకున్నాం. ఓకేనా? 5వ సంవత్సరం 2 లక్షలు అయితే మన కోతకు వచ్చినప్పుడు ఒక ఎకరాకి 5వ సంవత్సరంలో ఒక ఎకరాకి 2,50,000 పోతుంది మార్కెట్లో. 2,50,000 పోతే 5 ఎకరాలు ఎంత? 12,50,000 అనమాట. 12,50,000 అయితే మనం ఎంత పెట్టుబడినాం? 2 లక్షలు. 2 లక్షలు తీస్తే ఎంత వచ్చింది? 10,50,000 మనకి లాభం. ఒక్కొక్క సంవత్సరానికి 10,50,000 లాభం.
ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కదా, చెప్పండి. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా, చెప్పండి. అది ఒక నిమ్మకాయ బిజినెస్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదా. థ్యాంక్ యూ.